నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్రా. జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజము? నిజంగానే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని వాడుకునే అవకాశాలు ఇస్తానని మోసం చేశారా? క్యాస్టింగ్ హౌస్ టాలీవుడ్ లో ఇంకా నడుస్తుందా? శ్రేష్ఠి వర్మ మోసపోయిందని ఆరోపిస్తున్న వాస్తవాలు ఎంతవరకు నిజము? ప్రముఖులు కొంతమంది దీని గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ కూడా మాట్లాడుతున్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ తిరుపతి చిట్టిబాబు గారు ఉన్నారు ఫోన్ లో. ఆయన కూడా అడుగుదాం మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనే అంశాలన్నీ కూడా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇది వాస్తవం అనేది విషయం అమ్మా. ఈ ట్రాపింగ్ ఎవరిని ట్రాప్ చేస్తున్నారు, దీని వెనకాల హస్తం ఎవరి హస్తం ఉంది, ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఆ అమ్మాయి 17 పరిచయం అయింది, 19లో ఆయన దగ్గర చేరాను, బాంబే తీసుకెళ్లారు. బాంబే షూటింగ్ దగ్గర నన్ను మిస్బిహేవ్ చేశాడు అని అంటుంది షూటింగ్ స్పాట్ లో. ఇప్పుడు 19లో షూటింగ్ స్పాట్ లో చేయటం అంటే అప్పటికి జానీ మాస్టర్ సెలబ్రిటీ. ఆ రోజుల్లో అలాంటిది ఏమైనా జరిగితే అమ్మాయి ఒక అరుపు అరుపులో సరిపోదు. ఈ షూటింగ్ అంటే 100 మంది యూనిట్లు ఉంటారు, బయటకు వచ్చి చెప్పొచ్చు, చెప్పలేదు. సరే చెప్పలేదు, భయపడింది, చెప్పలేదు అనుకుందాం. మరి తర్వాత అమ్మాయి వచ్చి 6 ఏళ్ళు అతనితో ట్రావెల్ చేసింది. 19 నుంచి 24 దాకా ట్రావెల్ చేస్తూనే ఉంది. ఇద్దరు పనిచేస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు. అమ్మాయి హీరోయిన్ గా, ఇతను హీరో సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఆ సినిమా చాలా జరగలేదు అనుకుంటే ముహూర్తం కూడా జరిగింది. సో అతనితో ట్రావెల్ చేస్తానే ఉంది. ఒక రేప్ చేయడానికి చేసిన వాడు, ఒక తన అసభ్యంగా ప్రవర్తించిన వాడితో 6 ఏళ్ళు ప్రయాణం చేస్తుందా ఏ ఆడపిల్లైనా? 6 ఏళ్ళు ప్రయాణం చేసి ఇవాళ ఎందుకు చెప్తుంది ఈ మాట? నేను మైనర్ గా ఉన్నప్పుడు నన్ను రేప్ చేశాడని, అతన్ని ఇరికించడానికి, మైనర్ అంటే ఆ కేసు పెద్ద కేసు అవుతుంది, అలా ఇరికించడానికి ఎవరు ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారు? ఇది ఎవరిని టార్గెట్ చేయడానికి? జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ యొక్క శిష్యుడు అని అతనే చెప్పుకున్నాడు, నా గురువు ఆయన అని. అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే రాజకీయ కోణంలో వీళ్ళు చూడాలి, రాజకీయ పరంగా అతన్ని అనగదొక్కడానికి ఇలాంటి కుట్ర పన్నారని అనుకోవచ్చా? గ్యారంటీ అమ్మా. రాజకీయ కోణం అనేది ఖచ్చితంగా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే అన్ని ప్రశ్నలు శేష ప్రశ్నలుగా ఉన్నాయి, దేనికి సమాధానం లేదు. ఆ అమ్మాయిని రేప్ చేశారనే దానికి కూడా ఇవాళ ఆధారం చేయలేము. ఎందుకంటే ఎప్పుడో మైనర్ గా 19 అంటుంది. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత బాడీలో ఒకవేళ మెడికల్ టెస్ట్ చేసినా ఏమి దొరకదు కదా. ఆ అమ్మాయి రేప్ చేయబడింది అంటానికి ఆధారాలు దొరకకుండా అందుకని 19 అంటాను. ఈ 19 అంటే మైనర్ అని చెప్పి ఇరికిస్తానికి. కానీ ఇన్నాళ్ళు ఎందుకు ప్రయాణం చేసావు? ఎవరైనా ఏ ఆడపిల్లనా తనతో దుర్భాషలు ఆడిన వాడు, తనని రేప్ చేసిన వాడితోటి ప్రయాణం చేస్తుందా? ఏ ఆడపిల్లనే చేస్తుందా? ఈ అమ్మాయి ఎందుకు చేసింది? ఇప్పుడు ఏం ఆశించి దొరకలేదని అతని మీద పగబట్టింది. కలిసి పెరిగింది, కలిసి పనులు చేశారు, జాబ్ చేశారు అనేది వాళ్ళకి అడగంటే ఏమో ఆశించింది. ఏం ఆశించింది? అతను ఏమి ఇవ్వలేదు. ఎందుకని ఇవాళ బయటకు వచ్చి నన్ను రేప్ చేశాడు, ఆనాడు ఎప్పుడు రేప్ చేశాడని ఇవాళ ఆధారాలు లేని ఆరోపణలు. అంటే వైసీపీ వాళ్ళే ఇందులో ముఖ్యమైన హస్తం ఉందని అనుకోవచ్చు అంటారా? వైసీపీ ఉందా, చంద్రబాబే ఉందా అని కూడా అనుమానం. చంద్రబాబు ఇప్పుడు మిత్రపక్షం కదండి. ఇప్పుడు అక్కడే మా రాజకీయం, అక్కడే చంద్రబాబు రాజకీయం అక్కడే. ఎందుకంటే రేపు 2029 నాటికి తన తర్వాత ముఖ్యమంత్రి స్థానం ఎవరు? ముఖ్యమంత్రి స్థానం తన కొడుకుని తీసుకెళ్ళాలి. తన కొడుకును ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకెళ్లాలంటే ఎవరు? పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాడు. పవన్ కళ్యాణ్ రేపు కాబోయే ముఖ్యమంత్రి 29 నాటికి కూటమి తరపున ముఖ్యమంత్రికి అతను ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. రేపు 29 నాడు కూడా ఇవాళ దాకా చంద్రబాబుకి ఏంటి అన్నాడు, లోకేష్కి ఏంటి అని అంటే జనాలు అవుతారు కదా. సో తను ప్రమోట్ చేసుకోవాలి. సో చంద్రబాబు వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమోట్ అవ్వకుండా ఉండటం కోసం అతని క్యారెక్టర్ ను బదనాలు చేసి, అతనే కాదు అతని శిష్యులు కూడా ఇలాంటి వాళ్ళు. అందుకని త్రివిక్రమ్ మీద కూడా వచ్చింది వాళ్ళ. త్రివిక్రమ్ మీద కూడా ఈ ఆయన మనుషులందరూ ఇలాంటి, ఆయన అలాంటి, ఈయన మనుషులు ఇలాంటి అని ప్రజల ముందు ఒక పవన్ కళ్యాణ్ ఒక బ్యాడ్ క్యారెక్టర్ కింద, బ్యాడ్ హ్యూమన్ బీయింగ్ కింద ఎస్టాబ్లిష్ చేస్తే. మీరు అన్నట్టు త్రివిక్రమ్ కూడా బయటకు వచ్చారంటే మరి పూనం కౌర్ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి అభిమానే కదా. పవన్ కళ్యాణ్ ఆరాధిస్తున్న పూనం కౌర్ ఎందుకు అతని మీద నెగిటివ్ చేపిస్తుందని అని ఆలోచించవచ్చు కదా. అదే ఎందుకు చేయిస్తున్నారు అంటున్నాను నేను. చేయిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనుషుల్ని టార్గెట్ చేస్తున్నారు.
ఎందుకు టార్గెట్? పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ దగ్గర అందరికి తెలుసు. జానీ మాస్టర్ గురువు అంటున్నాడు. జానీ మాస్టర్ చాలా సామాజిక స్పృహ ఉన్నవాడని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సో ఇలా టార్గెట్ చేయడం ఆయన శిష్యుడు, ఆయన అంతే, ఆయన శిష్యుడు అంతే అని బదనాలు చేస్తే పవన్ కళ్యాణ్ బదనామేయడం తగ్గిపోతుంది ప్రజల్లో. తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా తన కొడుకును ప్రమోట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ చంద్రబాబు వ్యూహం కూడా వెనకాల నుంచి చంద్రబాబు లక్షణాలు క్షుద్ర రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కళతోటి బేజాలు పలకరిస్తూ ఉంటాయి, కళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయి. అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోజు పొగుడుతున్నాడు. ఆ రోజు పొగడంలోనే అనుమానం వస్తుంది. పొగిడాడు అంటే ఎప్పుడు పెడతాడు అని లెక్క. అతని లక్షణం అంతే. మోడీని టెర్రరిస్ట్ అన్నాడు, ఈ దేశంలో ఉండడానికి పనిచేద్దని మళ్ళీ వెళ్ళి కాడు కొట్టుకున్నాడు. అతను రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కనుక తన కొడుకు పోటీ కాబోతున్న పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలి. అందుకని వెనకాల నుండి ఇలాంటి బయట అవుతున్నాడు. దానికి ఎలాగో నింద వైసీపీ మీదకి వెళ్తుంది, మన మీదకి నింద రాదు. మన పని పవన్ కళ్యాణ్ ఆవాస్ పాలు అవటం అవుతాడు. ఒక పాయింట్, ఒకే దెబ్బకి రెండు పెట్లు అన్నట్టు ఇటు అది అవుతాడు, నింద వైసీపీ మీదకి వెళ్తుంది. ఇలాంటి రాజకీయాలు చేయగలిగిన సమర్థుడు చంద్రబాబు దానిలో. అందుకని చంద్రబాబు యొక్క హస్తం కూడా ఉంది ఈ పొలిటికల్ వెనకాల పొలిటికల్ దీంట్లోని అనేది నేను ఖచ్చితంగా నాకు అన్ని రకాల అనుమానాలు వస్తున్నాయి విశేషాలను బట్టి విశ్లేషిస్తే. ఎందుకు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగానే జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని అనుకుంటే మరి అతను ఎందుకు మీడియా ముఖంగా ఏం మాట్లాడట్లేదు, ఎందుకు అసలు బయటికి రావట్లేదు, ఎందుకు దాచుకున్నాడు అతని మొహాన్ని అనే ప్రశ్న వస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఏమంటే అమ్మా, ఇప్పుడు ఇది సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళి నేను తప్పు చేయలేదు బాబు అని మొరబెట్టుకోవాల్సిన కర్మ ఎందుకు? కోర్టు తెలుస్తుంది, కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ లో సాక్ష్యాధారాలు ఉండాలి, ఛార్జ్ షీట్ వేయాలి, ఛార్జ్ షీట్ వేసినాక సాక్ష్యాధారాలు అప్పుడు తేలుతుంది. తేలినప్పుడు మాట్లాడచ్చు. ఆ ప్రజల సమాజం కోర్టే మాట్లాడదు కదా. నేను ఎందుకు ఇప్పుడు నేను ఎక్స్ప్లనేషన్ చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన వస్తే ఎక్స్ప్లనేషన్ చెప్పుకోవాలి. సోషల్ మీడియా అంతా కూడా ఏదో ఆ అమ్మాయి చాలా పునీతురాలు, జానీ మాస్టర్ బ్యాడ్ ఫెయిల్ అన్నట్టు కదా చిత్రీకరిస్తుంది. అది వెళ్ళి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చెప్పుకునే కర్మ ఎందుకు? ఇప్పుడు ఈ కేవలం ఈ యొక్క శ్రేష్ఠ కర్మ ఒక్కటే కాదు కదండి, గతంలో కూడా చూసుకున్నట్లయితే అతని మీద కొన్ని నేర చరిత్ర ఉందని అంటున్నారు. 2015లో కాలేజ్ లో ఒకసారి ఇట్లనే మిస్బిహేవ్ చేసేందుకు అదేమన్నా కాలేజీలో ఇవాళ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు స్టాలిన్ కూడా కాలేజ్ చదువుకునే రోజుల్లో మెడ్రాస్ లో క్యాసినోతి దగ్గర ఒక అమ్మాయిని గొడవ చేసి ఆ పెద్ద అలవైంది. 2019లో కూడా మేడ్చల్ కోర్టు అతనికి 6 నెలలు జైలు శిక్ష కూడా వేసింది కదా. మరి అంటే ఆ వయసులో అప్పుడు అతను ఏమి సెలబ్రిటీ కాదు, ఏమి కాదు. ఆ వయసులో ఏదో జరిగినాయి. పెద్ద వయసు ఏం కాదు కదా. ఆ వయసులో చిన్న వయసులో నేర చరిత్ర ఉన్న వ్యక్తికి మనస్తత్వం కూడా అట్లనే ఉంటది. అమ్మాయిల్ని వాడుకొని వదిలేసే ఆ లెక్క అయితే పవన్ కళ్యాణ్ ఒక భార్య ఉండగానే విడాకులు ఇవ్వకుండా ఇంకో భార్య కడుపు చేసిన బిడ్డను కన్నాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డ విడాకులు తీసుకుంటానికి ముందే కన్నాడు. ఇలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు ఏమి పాలసవుతారు అని అడిగితే ఎట్లా ఉంటుంది? సో కనుక అవన్నీ అప్పుడు ఏదో చేశాడు కనుక అతని చరిత్ర అది డిఎన్ఏ అది అంటారు కరెక్ట్ కాదు. అప్పుడు యూత్ లో ఏదో జరిగినాయి, 1-2 తప్పులు జరిగింది. అలాగే ఉంటాడని ఇవాళ అతను అలా ఉంటే ఇవాళ ఇంత సెలబ్రిటీ అవ్వడు, నేషనల్ అవార్డు తీసుకునే టెక్నీషియన్ అవ్వడు. అది ప్రొఫెషనల్ గా ఉన్నాడు. ఆ టైంలో చిన్న వయసులో ఏదో జరిగింది. అది ఇప్పటికీ కుర్రాడే, ముసలోడేం కాదు కదా. అప్పుడు కుర్ర వయసులో ఏదో జరిగి ఉండొచ్చు. అది జరిగింది పెట్టారు. తర్వాత కేసు కూడా ఇతను ముందు అయితే జైల్లో తెలిసి తర్వాత కేసులో ఏమీ తేలలేదు కదా. ఆ టెంపరీ జరిగింది. అది ఓకే, అది అప్పుడు తప్పు ఆ విషయాలకు అనవసరం. జరిగిపోయింది. అప్పుడు ఎంగేజ్ చేశాడు, తప్పు ఓకే. కానీ అదే అతని పర్మనెంట్ లైఫ్, అతని పర్మనెంట్ చరిత్ర అదే అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు అసలు? ఈ అమ్మాయి చరిత్ర ఏంటి? ఈ అమ్మాయి వేరే రాష్ట్రము, ఆ రాష్ట్రం నుంచి వచ్చి 16 ఏళ్ళు ఇక్కడ ఉంది. ఇవాళ ఏదో బోర జరుగుతుంది. ఈ బోర జరగడంతో ఎంతవరకు నిజం ఉంది? ఈ బురదలో ఎంతవరకు నిజం ఉంది? అది చూడాలి కదమ్మా. ఊరినే ఆడపిల్లలుగా మగపిల్లాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసుడు, ఆడపిల్ల సతీ సావిత్రి అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో కూడా ప్రముఖులందరూ కూడా వచ్చి సమావేశమై జానీ మాస్టర్ కేసు మీద విచారణ చేపట్టారు. సో వాళ్ళంతా కొందరు అయితే మద్దతు పలుకుతున్నారు, కొందరేమో అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఎట్లా మరి మీ ఫిలిం ఛాంబర్ నుంచి ఎట్లా ఉంది జానీ మాస్టర్? ఇన్వెస్టిగేషన్ పూర్తి 90 రోజుల్లో ఇవ్వాలి వాళ్ళు. ఇంకా ఇప్పుడు మొదలెట్టి 5 రోజులే అయ్యింది. 5 రోజుల్లో తొందరపడి వాళ్ళు మాట్లాడటం కూడా ఎవరో
సమర్థించి ఒకళ్ళు తప్పు ఒకళ్ళు ఒప్పు అంటాం వాళ్ళకి అంటాం కరెక్ట్ కాదు. వాళ్ళు అలా అన్నవాళ్ళు తప్పు. పూర్తి విచారణ జరగకుండా విషయాలు తెలియకుండా ఇప్పుడు ఏ ఆధారాలు లేవమ్మా. ఇప్పుడు ఎవరో ఏదో ఒక ఆధారం కావాలి. కనీసం ఈ అమ్మాయి చెప్తున్న సందర్భంలో ఉన్నవాళ్ళు ఎవరైనా, విన్నవాళ్ళు ఎవరైనా, ఎవరో ఒకరు సాక్ష్యం కావాలి. ఏమీ లేకుండా చెప్తే ఈ అమ్మాయి ఊరినే బురదలుతుంది అని అంటే దానికి కాదని ఎలా చెప్పగలం? ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఇదిగోండి ఆయన నన్ను గొడవ చేసినప్పుడు ఆయన ఇలా చెప్పుకున్నాను వాళ్ళ దగ్గర, లేకపోతే వీడు చూశారు, లేకపోతే ఆ సందర్భంలో వాళ్ళు ఉన్నారు ఆయన అంటే వాళ్ళని క్రాస్ చేస్తాం, వాళ్ళు ఉన్నారా, చూసారా, విన్నారా, ఏమన్నా పట్టుకుంటారా, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఏమీ లేదు, ఏ సాక్ష్యమూ లేదు, ఎవరు లేరంటది. ఎవరు లేనప్పుడు ఒక మనిషి ఒక అమ్మాయిని రేపు చేయగలదా ఒంటరిగా? అది ఇంపాసిబుల్. నలుగురు సామూహికంగా రేపు చేయొచ్చు కానీ, సామూహిక మానభంగం చేయొచ్చు కానీ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఎప్పటికీ ఒంటరిగా మానభంగం చేయలేడు. అది ఎప్పుడు చేయగలడు? ఆ అమ్మాయి బలహీనరాలు అయితే చేయగలదు. బలహీనరాలు, అనారోగ్య పరిస్థితి, కదలలేని పరిస్థితి ఇలాంటి ఉంటే చేయగలడు. అలాంటి బలహీనరాలు, కదలలేని పరిస్థితులు ఉన్న అమ్మాయి చేసేంత, అమ్మాయితో సెక్స్ చేసేంత దౌర్భాగ్యం డాన్స్ మాస్టర్కి ఎందుకు ఉంటుంది? సో ఇవన్నీ ఆన్సర్లెస్ క్వశ్చన్స్, సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. వీటికి సమాధానం రావాలి. సమాధానం దొరికినాక, ఇన్వెస్టిగేషన్ పూర్తయినాక అప్పుడు మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పు మాట్లాడచ్చు. ఈ లోపల అమ్మాయి ఏదో చెప్పింది కుప్పపోసి మాట్లాడినట్టు, మగవాడు కనుక వీడు దోషి, ఆడపిల్ల కనుక ఆ అమ్మాయి నిర్దోషి, ఇది కరెక్ట్ కాదమ్మా. ఆడ మగ తేడా లేదు వాళ్ళ సమాజంలో. ఒక నిమిషం, ట్రాప్ చేయటంలో మగవాడిని ఆడపిల్ల ట్రాప్ చేయటం, ఆడపిల్లని మగవాడు ట్రాప్ చేయటం ఇద్దరు సమానంగా ఇండస్ట్రీలో సమాజంలో జరుగుతుంది. ఒకరినొకరు ట్రాప్ చేయడం, ఆడపిల్లలు ఏం తక్కువ లేదు. మగపిల్లలు ట్రాప్ చేయటం వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఆ మగవాళ్ళు చేస్తున్నారు. కనుక మగవాళ్లే దోషులుగా ఉన్నారు, ఆడవాళ్ళందరూ పునీతులు అనడానికి లేదు. సమాజం ఇప్పుడు అట్లా లేదు. కనుక అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఊరిని బ్లైండ్ గా ఎవరిలో కళ్ళగా అందరూ ఆడపిల్ల అనగానే ఆ పిల్ల చెప్పి ధైర్యం, ఎంత ధైర్యం, అవమానపడకపోతే ఎందుకు చెప్పుద్ది అంటే చెబుతుంది. ఇవాళ సమాజంలో చెప్తున్నారు, ఆడపిల్లల బరితెగించున్నారు. కానీ ఈ పిల్ల అలా బరితెగించిన ఆడపిల్లగా మాట్లాడుతుందా, నిజం మాట్లాడుతుందా, ఎవరో వెనకాల ఉండి గోత్వాలతో బదనాం చేయాలని మాట్లాడుతుందా? ఆల్ దిస్ టు బి వెరిఫై, టు బి ఇన్వెస్టిగేటెడ్. అప్పుడు మనం మాట్లాడదాం. ఆ టైంలో కనుక తప్పు చేస్తే నేనే ఫస్ట్ పర్సన్, ఐ విల్ బి ఫస్ట్ పర్సన్ టు టేక్ జానీ టు పోలీస్ స్టేషన్. తప్పుకుని ఎక్కడ ఉన్నా లాక్కొస్తా. అది తప్పు అయితే కాకుండా ముందే అతను తప్పు అనేది ఇలా యాక్సెప్ట్. ఎందుకంటే చెవులారా విన్నది కానీ, కనులారా చూసింది కానీ నిజం కాదు. అది విచారించిన తర్వాత, విచారణ తర్వాతే ఏది నిజం అనేది. కళ్ళు మోసం చేస్తాయి, చెవులు మోసం చేస్తాయి. కనుక సాక్ష్యాధారాలు చేసి దాన్ని నిజ నిర్ధారణ జరిగినాకే మనం ఎవరినైనా తప్పు పట్టాలి ఇవాళ ఉన్న రోజుల్లో. గతం అంటే ఓకే, మగవాళ్ళ తప్పు, మగవాళ్ళు ఆడపిల్ల హేళన చేస్తారా, తప్పు ఉంది, అది నిజం లేదు అని అంటలు ఉంది. కానీ ఈ విషయంలో అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి. అమ్మాయి ఇన్నాళ్ళు ఎందుకుంటే ఇవాళ చేస్తుంది? ఆ రేప్ చేసిన వాడితో 6 ఏళ్ళు ఎలా ప్రయాణం చేసింది? మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తున్నాడే ఉన్నాడు అంటుంది. ఇన్నాళ్ళు అరెస్ట్ చేస్తానంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నా? ఇన్నాళ్ళు భరించాను, ఇవాళ భరించలేకపోతున్నాను. అన్నిటికి వచ్చింది సడన్ గా. అతను జానీ మాస్టర్ సెలబ్రిటీ అయినాక, అతను రాజకీయాల్లోకి వెళ్ళినాక ఇప్పుడు వచ్చింది ఆ గుర్తు. నేను 19 రేపు చేస్తే 24 గుర్తు వచ్చింది అనేసి. ఆల్ ది థింగ్స్ వినటానికి వింతగానూ చాలా ఆశాస్పదంగా ఉంది. కనుక ఏం తేలాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చిట్టిబాబు గారు. సో సార్ చెప్పినట్టుగా ఇందులో ఎటువంటి నిజాలు లేవని అంటున్నారు, ఇదంతా అబద్ధమే అని చెప్తున్నారు. కావాలనే వైసీపీ వాళ్ళు కుట్ర పని ఈ విధంగా చేశారని కూడా చిట్టిబాబు గారు అయితే ప్రస్తావిస్తున్నారు. మరి నిజంగానే ఇది రాజకీయ కోణమా, లేకపోతే అమ్మాయి నిజంగా మోసపోయింది అనేది కూడా మనం చూద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.